హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'లవ్లీ' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. నాకు ఈ మూవీ చూసినప్పుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఈగ' మూవీ గుర్తొచ్చింది. ఒక ఈగ రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటదనేది ఆ మూవీలో చూసాము. కానీ ఈ మూవీలో ఈగ మనిషితో మాట్లాడి ఎలా ఫ్రెండ్‌షిప్ చేస్తుందనేది ఈ మూవీలో చూస్తామనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మాథ్యూ థామస్ తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని కెనడా వెళ్ళాలనుకుంటాడు. వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో తన గవర్నమెంట్ జాబు మాథ్యూస్‌ని చేయమని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారనమాట. తనకిష్టం లేకపోయినా కూడా ఆ గవర్నమెంట్ జాబ్‌కి జాయిన్ అవుతాడు మాథ్యూస్. ఆ తర్వాత మాథ్యూస్ అనుకోకుండా ఒక పొరపాటు జరిగితే దానివల్ల తను జైలుకెళ్ళాల్సొస్తదనమాట. 14 రోజులు జైలు రిమాండ్‌లో ఉంచుతారు. మాథ్యూస్ జైల్‌లో ఉన్నాక అప్పుడే ఒక ఈగ తనతో మాట్లాడటం వింటాడనమాట. కొంచెం షాక్ అయ్యి భయపడతాడు. ఆ తర్వాత అసల ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇదొక సింపుల్ స్టోరీయే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా మ్యాచెస్ కెనడా వెళ్ళటము, తను ఇష్టం లేకపోయినా గవర్నమెంట్ జాబ్ చేయటం, ఈ సీన్స్ అని చూపిస్తారు. ఇవి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. మ్యాచెస్ ఆ తప్పు ఎందుకు చేశాడు? అసలు ఆ తప్పు గల కారణాలేంటి? జైలుకి ఎందుకెళ్ళాడు? అనేది ఈ సీన్స్ కూడా చూపిస్తారు. అవి కూడా చూడడానికైతే బాగానే ఉంటాయి. మ్యాచెస్ జైలుకెళ్ళాక ఈగ తనతో మాట్లాడటం చూస్తాడు. అది చూసి షాక్ అవుతాడు. అవి చూపించే సీన్స్ కూడా కొంచెం బాగుంటాయన్నమాట. ఈ మూవీలో ఈగ సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈగ మాథ్యూస్‌తో మాట్లాడటము, ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారని చూపించే సీన్స్ బాగుంటాయన్నమాట. ఈ ఈగ సీన్స్ చూసినప్పుడల్లా నాకు నాని యాక్ట్ చేసిన ఈగ మూవీయే నాకు గుర్తొస్తుంది. రాజమౌళి ఈగని ఎలా డిజైన్ చేశాడో అదే స్టైల్‌లో ఈ ఈగ కూడా అలాగే ఉంటది. మేబీ ఈగలన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ ఏందంటే ఆ లుక్ గాని, ఆ రెక్కలు, సో ఆ కాళ్ళు అవన్నీ మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా నాకు రాజమౌళి సినిమాలో డిజైన్ చేసిన ఈగలాగే అనిపించిందన్నమాట. కానీ ఏందంటే ఈ మూవీలో ఏందంటే హీరోతో ఈగ మాట్లాడడం కొంచెం కొత్తగా అనిపించింది. అవి చూడడానికి కూడా కొంచెం పర్లేదు బాగుంటదనమాట. కానీ ఏందంటే రాజమౌళి సినిమాలో ఈగకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఒక రివెంజ్ స్టోరీ ఉంటది. ఈగ ఎందుకు మాట్లాడుతుందో తెలీదు గానీ ఈగ మాత్రం మాట్లాడిద్దనమాట అంతే. అది మాత్రం హీరోకి ఇనిపిస్తది. మిగతా వాళ్ళకి ఎవరికీ ఇనిపించదనమాట ఆ ఈగ మాట్లాడేది. అదే కొంచెం ఫన్నీగా అనిపించింది. కానీ ఏందంటే ఇట్లాంటి సినిమాలకి పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు. మనం లాజిక్స్ లేకుండా చూస్తే ఓకే. బావుందనిపిస్తదనమాట. సో, హీరో అండ్ ఈగ మాట్లాడుకోవడం సీన్స్ వరకే చూడడానికి మిగతా బావుంటాయి. అండ్ ఇంకా రిమైనింగ్ స్టోరీ కూడా ఇంకా ఓకే. ఓకే అనిపిస్తది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ స్టోరీ అంతా వాళ్ళిద్దరి మధ్య ఉంటది. ఈగ అండ్ మాథ్యూస్ మధ్య స్టోరీ నడుస్తూ ఉంటది. అవి చూడడానికైతే కొంచెం బాగుంటది. అండ్ ఇందులో ఏందంటే ఈగకి అండ్ మాథ్యూకి కొంచెం ఎమోషనల్ బాండింగ్ పెడతారు. ఆ ఎమోషనల్ బాండింగ్ కూడా చూడడానికి బాగుంటదనమాట. ఎందుకంటే మెయిన్ ఈ మూవీలో హైలైట్ ఏందంటే ఈగే కాబట్టి ఆ ఈగకి అండ్ మాథ్యూకి వచ్చే సీన్స్ మాత్రం కొంచెం బాగా రాసుకున్నారు. అవి మాత్రం ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ స్టోరీ మాత్రం బోరింగ్‌గా అనిపిస్తది. స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ గాని, అండ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ గాని, అవి అసలు అవసరం లేదు స్టోరీకి. కానీ ఏందంటే వీళ్ళిద్దరి స్టోరీ చెప్తే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించదేమో అన్నట్టుగా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేస్తాడు. అంతే తప్ప గాని మాథ్యూస్ అండ్ ఈగ మధ్య వచ్చే సీన్సే ఈ మూవీకి హైలైట్ అనమాట. అవి చిన్న పిల్లలు చూడడానికి కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. చూడ్డానికి కూడా మంచిగా ఫీల్ అనిపిస్తదనమాట. మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంది. ఒకసారి చూడొచ్చు మూవీ. ఈగ ఎలా మాట్లాడుతుంది, అండ్ మాథ్యూస్ ఎలా ఫ్రెండ్‌షిప్ అవుతున్నాయి. సీన్స్ కొంచెం బాగుంటాయి. అవైతే మీరు ఫన్నీగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ వచ్చేసరికి మాథ్యూస్ క్యారెక్టర్ చాలా బాగుంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో కొంచెం బాగుంటది చూడడానికి. ఎప్పుడు మాథ్యూస్ అండ్ ఈగ మధ్య వచ్చే సీన్స్ కూడా ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా రిమైన్ ఆర్టిస్ట్ వచ్చేసరికి ఉన్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ కొన్ని అనవసరమైన క్యారెక్టర్స్, అవసరం లేనన్ని థింగ్స్ అన్ని యాడ్ చేశాడు ఈ మూవీలో. అవి అవసరం లేదనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు బాగానే అంటే ఓకే. ఓకే అలాగా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా కొంచెం పర్లేదు బాగుంటదనమాట. ఎందుకంటే ఆ ఈగ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ మూవీ 3డీలో రిలీజ్ చేశారంట. కానీ ఈగ సీన్స్ మాత్రం అయితే ఈ మూవీలో హైలైట్ అని చెప్పొచ్చు. ఆ ఈగ సీన్స్ అయితే చాలా బాగా తీశారు. అవి బాగున్నాయన్నమాట. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బెడ్ సీన్స్ అట్లాంటివి ఏం లేవు. అండ్ మీరు ఫ్యామిలీతో అండ్ చిన్న పిల్లలతో చూడొచ్చు హ్యాపీగా. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.